ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ జాబ్స్ ఈఏ ఛానల్. నేను మీ నాగార్జున సార్ని. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చేసానండి. ఆర్ఆర్బీ సంబంధించి అంటే రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ల నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇదే 2024లో రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి మొదటి నోటిఫికేషన్ కింద కూడా చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి మనం ఒక చిన్న షార్ట్ నోటిఫికేషన్ అనేది ఒకసారి చూద్దాము. ఏమేమి క్వాలిఫికేషన్ ఏం కావాలి, నెక్స్ట్ ఆన్లైన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అసలు ఏంటి, సో వాట్ ఈస్ వాట్ అనేది మొత్తం కూడా ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో మీరు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్స్ వస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, లెట్స్ బిగిన్ స్టార్ట్ నౌ. ఓకే, మనకు ఆర్ఆర్బీ సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ మీకు ఇక్కడ చూసినట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ఓకేనా అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ఏఎల్పి అంటారు. సో అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఓకేనా అనేసి మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మనకు దీనికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ చూస్తున్నట్లయితే జనవరి 20వ తారీఖు అంటే మనకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి. 19th ఫిబ్రవరి అంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 19th వరకు లాస్ట్ డేట్ అండి. సో అది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఓకేనా, సో వేకెన్సీస్ సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు సో మనకు లెవెల్ 2 కింద ఇవి భర్తీ చేయడం జరుగుతుంది. మనకు జీతం వచ్చరికి 99,900 ఇస్తారు, అంటే 19,900 ఇస్తారు. దీంట్లో మనకు మెడికల్ స్టాండర్డ్స్ A1 ఉందండి. సో దానికి సంబంధించిన లిస్ట్ చెప్తాను, క్లియర్గా వినండి. అది కూడా మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఏమేమి చూస్తారు అనేది కూడా. సో మనకు వయసు ఎంత ఉండాలంటే 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలండి. ఇది ఓసీకి సంబంధించి అండి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి గవర్నమెంట్స్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీకి 5 years, బీసీకి 3 years ఉంటుంది. అది యాజ్ యూజువల్. మొత్తంగా చూసుకుంటే మనకు 5,696 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇది ఆల్ ఓవర్ ఇండియా అండి మనకు సంబంధించి. తర్వాత పూర్తి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి స్టేట్లు అనేది కూడా మనకు క్లియర్గా ఇస్తారు. సో అది కూడా మనం తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియో కూడా చేస్తాను నేను. సో దానికి సంబంధించి మీరు కింద కామెంట్ చేయండి, దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మనకు ఇందాక చెప్పాం కదా మెడికల్ స్టాండర్డ్స్ సంబంధించి A1లో ఫిజికల్ ఫిట్నెస్ ఇన్ ఆల్ రిసెప్షన్ అంటే మనకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది చూడటం జరుగుతుంది. అంటే నెక్స్ట్ చూడండి డిస్టెన్స్ అంటే మనకు ఐస్ అనేది వితౌట్ గ్లాస్ మనకు 6/6 అనేది కనపడాలి. మస్ట్ నాట్ యాక్సెప్టెడ్ 2D. ఓకేనా, అంటే మనకు అసలు గ్లాసెస్ అనేది సైట్ అనేది ఉండకూడదండి, చాలా తక్కువ ఉండాలి ఒకవేళ ఉన్నట్టయితే. సో అది గుర్తుపెట్టుకోండి. కలర్ విజన్ కానీ మనకు రే చీకటి కానీ ఇలాంటివి ఏవి కూడా మనకు ఉండకూడదు. సో అంత బాడీ ఫిట్నెస్ అనేది ఉండాలి. ఓకేనా, అవి ఒకసారి చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చరికి క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే మనకు మెట్రికులేషన్ అండ్ ఐటీఐ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఇచ్చారండి. అంటే మనకు 10th క్లాస్ సరిపోతుంది. ఐటీఐ రిలవెంట్స్ అంటే మెకానిక్స్ కానీ ఎలక్ట్రికల్ అన్నీ ఇచ్చారు ఇక్కడ, ఆటోమొబైల్స్ వాటిల్లో మీకు ఏదైనా ఉంటే దానికి సంబంధించి మనకి ఏమైనా ఇచ్చుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఎక్స్ట్రబుల్ అని ఇచ్చారు, సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అంటే మనం ఇందాక చెప్పాం కదా ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ వచ్చరికి మనకు కంప్యూటర్ బేస్డ్ అంటే CBT ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుందండి. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, ఆన్లైన్ ఎగ్జామ్ అండి ఇది. సో మనకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 250 రూపాయలు పేమెంట్ కట్టాలండి, EWS వాళ్ళు కూడా. అదేవిధంగా ఓసీ వాళ్ళు వచ్చరికి 500 రూపీస్ కట్టాలండి, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. అంటే మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళందరూ కూడా 250 కట్టాలి. బీసీ అండ్ ఓసీ అభ్యర్థులు మాత్రం 500 కట్టాలి. ఓకేనా, అది సార్ గుర్తుపెట్టుకోండి. ఫీమేల్స్ ఓసీ బీసీ ఎవరైనా కూడా 250 కడితే సరిపోతుంది. అది ఓసీ కానీ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా కానీ, అది ఒకసారి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటయ్యా అంటే మనకు ఫర్దర్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనం పొందుపరుస్తాము, అప్పుడు మీరు చెక్ చేసుకోమని చెప్తున్నారు. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటనేది కూడా మనకు రేపు 20వ తారీఖు 1/2024 అఫీషియల్గా అంటే మనకు మొత్తం క్లియర్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఆర్ఆర్బీ సంబంధించి ఏవే పార్టిసిపేట్ చేస్తున్నాయంటే అహ్మదాబాద్, భువనేశ్వర్, గౌహతి, ముంబై, రాంచీ, సికింద్రాబాద్, ఇవన్నీ కూడా మనకు వెబ్సైట్స్ అండి. అంటే ఆ స్టేట్స్ అన్నీ కూడా పాల్గొంటున్నట్టు ఆర్ఆర్బీకి సంబంధించి.
అలానే జనరల్ గైడెన్స్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా మనకు క్లియర్గా ఫర్దర్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లియర్గా చెప్పారు ఇక్కడ. సో ఇది మీరు బాగా గమనించుకోవచ్చు అండి. మనకు 2024 మీకు ఈ యొక్క నోటిఫికేషన్ నెంబర్ కూడా 01/2024 అంటే మనకు 2024 వచ్చిన మొదటి నోటిఫికేషన్ కింద చెప్పుకోవచ్చు. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ మనకు రేపు లేదా ఎల్లుండి రిలీజ్ అయిపోతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్లు తెలియజేయండి.